చేస్తున్నట్టు, ఒక ఇద్దరేమో టీబీఎంను ఆపరేట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళు మిషన్లోనే ఉన్నారు, ఒక 6 మంది కింద ఉన్నారు. వాళ్ళ మీదనే కొలాప్స్ అయింది కాబట్టి వాళ్ళు బతుకుండే అవకాశం అయితే చాలా తక్కువ. నాకు తెలిసి అదే డాక్టర్గా వాళ్ళు బతుకుండే అవకాశం ఆల్మోస్ట్ జీరోనే. కాబట్టి అటువంటి సందర్భంలో వాళ్ళకు నాకు తెలిసి ఆ బాడీస్ కూడా కొంత డీకంపోజ్ అయి ఉంటాయి. బాడీస్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ పార్ట్స్ అని కూడా ఇంటాక్ట్గా బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. వచ్చిన వెంటనే పిఎంఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కానీ లేకుంటే కెమికల్ ట్రీట్మెంట్ చేసి దానికి చుట్టుముట్టు క్లాత్ ర్యాపింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జేపీ కంపెనీ ప్రతి కార్మికుడికి ప్రతి టెక్నికల్ పర్సన్స్కు ఇక్కడ ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ చేసినప్పుడు బయట పనిచేసే వాళ్ళకన్నా డబల్ ఉంటుంది ఇన్సూరెన్స్. సో ఎక్స్పర్ట్స్కి అయితే టెక్నికల్ పీపుల్ 1 కోటి వరకు ఉంటుంది, వీళ్ళకు 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది. ఇదే కాకుండా జేపీ కంపెనీ సొంతగా కూడా కొంత చేయాలని ఉంది. అన్నిటికి మించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాలు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా మన రాష్ట్రం వాళ్ళు కారు. అయినప్పటికీ కూడా ఎవరైనా కానీ ప్రాణమే కాబట్టి మనం వాళ్ళ మీద ఇంకా సానుభూతి ఎక్కువ పెరిగింది. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు, మన కోసం పనిచేస్తూ ఉన్నారు. సడన్గా ఇది జరిగింది అనే బాధ అందరి లోపల ఉంది. తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. మంచిగానే అంటే ఫైనాన్షియల్గా కూడా సహాయ సహకారాలు ఉంటామనేది 100% ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఆ వేళనే ఆలోచన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 రకాలు, ఒకటి ఇన్సూరెన్స్, రెండవది కంపెనీ, మూడవది గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్గా అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇక్కడ అచ్చంపేట శాసన